ఆల్రెడీ బడ్జెట్లో అలాట్ చేసిన అమౌంట్ని రిలీజ్ చేయాలి. దసరా పండుగ రాబోతుంది. చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. మేము ఇప్పటికే కాలేజెస్ని రన్ చేయడానికి కష్టపడుతున్నామని చెప్పేసి మొత్తానికైతే రమేష్ బాబు చెప్పుకొచ్చారు. ఒక పక్కన మనం చూస్తే కనుక విద్యార్థుల భవిష్యత్తు ఏంటి, అన్ని ప్రైవేట్ కాలేజీలు ఎంబీఏ ఎంసీఏ అలాగే ఇంజనీరింగ్, దాంతోపాటు మనం చూస్తే రేపు నేషనల్ ఇంజనీరింగ్ డే, ఇదొక బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాము మేమని చెప్పేసి రమేష్ బాబు చెప్పుకొచ్చారు. మొత్తం మీదైతే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచింపజేసే పరిస్థితి ప్రస్తుతం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేమని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడడానికి మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేటాయించిన నిధులు లేవా, నిధులు మళ్లించారా, ఎందుకు చెల్లించలేకపోతున్నారు? ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ప్రైవేట్ కాలేజీలు అన్నీ వీళ్ళందరూ ఏమంటున్నారు? రైట్ మధు. రైట్ మధు, కాలేజీలు అలోకేట్ చేసిన 1200 కోట్లు లేవా, నిధులు మళ్లించారా? ఎందుకు ప్రైవేట్ కాలేజీలకు చెల్లించలేకపోతున్నారు? ఫీజు రీఎంబర్స్మెంట్ మనం చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్న ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు ఎందుకు కొనసాగట్లేదు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఎందుకు ముందుకెళ్ళట్లేదు? ఎగ్జాక్ట్లీ, అంటే ఆల్రెడీ ప్రభుత్వంతో పలుసార్లు చర్చలు చేశాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, అయినా పట్టించుకోవట్లేదు. అందుకే నిరవధిక సమ్మెకు నిర్ణయం తీసుకుంటున్నాం. అంటే 15 నుంచి కంటిన్యూ బంద్ చేస్తా ఉన్నారు. ఈ నెల 30 తారీఖు లోపల ఈ ఫీజు బకాయిలన్నీ చెల్లిస్తే 10,000 కోట్లకు పైగా ఉన్నటువంటి బకాయిలు చెల్లిస్తేనేమో సభ్య విరమించుకుంటాము, నిరసనలు తగ్గించుకుంటామని చెప్పారు. ఈ 30 లోపల ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇంకా సమస్యను సాల్వ్ కోసం ఇంకా మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ కూడా చేస్తా ఉన్నారు. మొత్తం వృత్తి విద్యా కోర్సులు డిగ్రీ కానీ పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, బీఈడి, నర్సింగ్ ఇలా అన్ని కాలేజీలు బంద్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో ఈ ఫీజు బకాయిలు సంబంధించినటువంటిది సమస్య సాల్వ్ అవుతుంది అనేటువంటిది అసోసియేషన్ భావిస్తుంది. గత 6 నెలల నుంచి ప్రభుత్వం గురించి ఈ ప్రతిపాదన పెడతా ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటిది యాజమాన్యాల పైన తీవ్రమైనటువంటి భారం పెరిగిపోయింది. దాంతో పాటు కనీసం స్టాఫ్ కు, సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేనటువంటి స్టేజ్లకు వెళ్ళిపోయాము అనేటువంటి ఒక ఆందోళన చేస్తా ఉన్నారు. రేపటి నుంచి తీసుకోబోయేటువంటి సమ్మెతో మొత్తం 12 లక్షలకు మందికి పైగా విద్యార్థులు ఖాళీగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో దీనిపైన దృష్టి పెట్టాలి, వెంటనే ప్రభుత్వం చర్చలకు పిలవాలి, వెంటనే ఒక హామీ ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే చేస్తా ఉన్నాయి. సో రేపటి నుంచి అయితే కాలేజీల బంద్ పిలుపునివ్వడంతో ఒక ఆందోళన ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఏం చేయాలి, అన్ని రోజులు దాదాపు రేపటి నుంచి కంటిన్యూ నిరవధిక సమ్మె కాబట్టి అన్ని రోజులు విద్యార్థులు ఏం చేయాలనే ఒక ఆందోళన అయితే ఉంది. దీనిపైన చూడాలి మరి యూనియన్లతో ఇప్పటివరకు అయితే ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదు, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. రేపటి నుంచి ఈ సమ్మె కొనసాగనుంది. మొత్తం ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా దాదాపు అన్ని బంద్ ఉండబోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ ఇలా అన్ని కోర్సులకి, నర్సింగ్ ఇలా అన్ని కోర్సులకు సంబంధించిన కాలేజీలన్నీ రేపటి నుంచి బంద్ చేసే ప్లాన్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తే ప్రయత్నం చేస్తాను. డిస్పైట్ repeated representations and the earlier announcement of 12th September 2025 by the FATI Executive Committee regarding the observation of Engineers Day as a black day and commencement of an indefinite strike from 15th September. సో ఇంజనీర్స్ డేని ఒక బ్లాక్ డేగా పరిగణిస్తున్నాము, మేము ఆల్రెడీ డిస్కషన్స్ చేశాము, అంతకుముందు కూడా అనౌన్స్ చేశామని చెప్పుకొస్తున్నారు. దాని తర్వాత మేమంతా స్టేట్ గవర్నమెంట్ కొంతమంది ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజెస్ వాళ్ళని మాత్రమే పిలిచి వాళ్ళతో మాట్లాడింది, కానీ దానిపై ఎలాంటి డెసిషన్ ఇప్పటిదాకా చెప్పలేదు. మొత్తం మీదైతే మా ఫ్యాకల్టీ కానీ మా స్టాఫ్, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ వీళ్ళందరికీ కూడా మేము టైంకి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. జీతపద్యాలు ఇవ్వలేకపోవడంతో వాళ్ళు మౌలిక వసతులు, బేసిక్ నీడ్స్ ఇవన్నీ కూడా వాటన్నిటిని కూడా వాళ్ళు మీట్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇంకో పక్కన దసరా రాబోతుంది. ఇలాంటి సమయంలో ఇంత డిస్ట్రెస్
ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి మొత్తానికైతే వాళ్ళు చెప్పుకొచ్చారు. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటనేది కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇమీడియట్ రిలీజ్ ఆఫ్ ద ఆల్రెడీ బడ్జెట్ అలాటెడ్ అమౌంట్ ఆఫ్ 1200 crores బిఫోర్ దసరా కంటే ముందు, అంటే ఈ నెలాఖరు లోపలనే ఈ 1200 కోట్లని రిలీజ్ చేయాలి. అలాగే పెండింగ్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గత సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ డ్యూస్ కూడా డిసెంబర్ 31 నాటికి, ఈ సంవత్సరం డిసెంబర్ 31 నాటికి అవన్నీ రిలీజ్ చేయాలి. అలాగే ఈ ఇయర్కి సంబంధించిన జియోను కూడా, రియంబర్స్మెంట్ సిస్టానికి సంబంధించిన జియోను కూడా రిలీజ్ చేయాలి. అలాగే రియంబర్స్మెంట్ ఈ ఏడాదికి సంబంధించిన రీఎంబర్స్మెంట్ కూడా మార్చ్ 2026 లోపలనే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రధానంగా 5 డిమాండ్లు. అలాగే 6వ డిమాండు అడ్మిషన్ పాలసీ, అలాగే ఫీజు రీఎంబర్స్మెంటు, అలాగే ఫీజుని ఫిక్స్ చేసుకునే దానికి కూడా గవర్నమెంట్ ఒక ఆర్డర్ని తీసుకురావాలని చెప్పేసి మొత్తానికైతే 6 ప్రధానమైన డిమాండ్లతోని చైర్మన్ రమేష్ బాబు ఒక ప్రెస్ నోట్ని అయితే రిలీజ్ చేశారు. మనం సోషల్ మీడియా మాధ్యమంలో కూడా చూడొచ్చు. ఒక్కసారి అది ఫ్రీజ్ చేయండి ప్లీజ్. ఎమిడ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ డిసైడింగ్ టు క్లోజ్. సో సోషల్ మీడియా మాధ్యమంలో కూడా దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఎమిడ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ డిసైడింగ్ టు క్లోజ్ ద కాలేజెస్ ఫ్రమ్ మండే ఇఫ్ దెర్ ఈస్ నో ప్రాపర్ డెసిషన్ టేకన్ ఆన్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇష్యూ. Students are in a state of confusion whether the exams from Monday will continue or not. Hope this issue is solved immediately and colleges function as normal. చూడండి, సోషల్ మీడియా మాధ్యమంలో కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, రేపటి నుంచి ఈ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మరి పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్లో పడిపోయింది పిల్లల భవిష్యత్తు అని చెప్పుకొచ్చారు. ఇంకొక ట్వీట్ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. Thousands of students with job offers in hand are unable to join as their college refused to give certificates. Reason, the government hasn't cleared the fees reimbursement. I have spoken to many such students in last 2 days. Their mental state is alarming. These are the kids from poor families who worked hard, got jobs, but can't join because of this mess. Is this not a crime? మీడియా ఇజంట్ గివింగ్ దిస్ ఎనఫ్ అటెన్షన్. మేము ఇస్తున్నాం, ఖచ్చితంగా ఆర్టీవీ దీనికి 100% అటెన్షన్ ఇస్తుంది. ఆర్టీవీ ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా న్యాయం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. సో వేలాది మంది పిల్లలు ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా జాయిన్ అవ్వలేని పరిస్థితి నుండి నేను చాలా మందితో కూడా మాట్లాడానని చెప్పేసి నాయని అనురాగ్ రెడ్డి కూడా చెప్పుకో